హైదరాబాద్ హిమాయత్ నగర్ లో ఆందోళన చేశారు అఖిల భారత యువజన సమాఖ్య నేతలు. అమెరికా నుండి హైదరాబాద్ హిమాయత్ నగర్ లో ఆందోళన చేశారు అఖిల భారత యువజన సమాఖ్య నేతలు. అమెరికా నుండి 104 మంది భారతీయ పౌరులకు సంఖ్యలో వేసి పంపడంపై నిరసన చేశారు. ఏఐటీయూసీ భవన్ నుండి వై జంక్షన్ కూడలి వరకు చేతులకు సంఖ్యలు వేసుకుని ర్యాలీ తీశారు. తరువాత ట్రంప్ ఫ్లెక్సీని దగ్ధం చేశారు. ఇక భారత పౌరులపై అమెరికా దుర్మార్గంగా వ్యవహరించడంపై మోదీ సర్కార్ సైలెంట్ గా ఉండటంపై మండిపడ్డారు ఏఐవైఎఫ్ నేతలు. అమెరికాలో నివసిస్తున్నటువంటి భారతదేశ వలస పౌరులపైన ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వికృతంగా క్రూరంగా చేతులకు కాళ్లకు వేడిలో సంఖ్యలు వేస్తూ నిర్దాక్షిణ్యంగా ఆ దేశం నుంచి సైనిక విమానంలో 104 మంది భారత పౌరులను పంపించడాన్ని అఖిల భారత యువజన సమాఖ్యగా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా అనేక మంచి సందర్భం ఉన్నటువంటి నేపథ్యంలో, స్నేహపూర్వకంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు ఇట్లాంటి క్రూరంగా ప్రవర్తించడాన్ని ఏ విధంగా ఖండిస్తున్నాము. అదేవిధంగా భారతదేశ ప్రధానమంత్రి అనేక సందర్భాల్లో కూడా అమెరికా భారతదేశానికి మంచి స్నేహపూర్వక కలయికగా ఉందని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చిన నరేంద్ర మోడీ మరి ఈరోజు భారతదేశ పౌరుల మీద ఇంత వికృతంగా ప్రవర్తిస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నారని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. తక్షణమే నరేంద్ర మోడీ అమెరికా దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశ పౌరులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి దాదాపు 104 మంది భారత పౌరులను ఈ దేశానికి క్రూరంగా తీసుకొచ్చినటువంటి